చూడామణి ప్రధానంలో వచ్చేసి మనం అభ్యాసాలు చూద్దాము. క్రింది మాటలకు వ్యతిరేక పదాలను రాయండి. నిజము, అబద్ధము, భీతి, నిర్భీతి, దీవించు, శపించు, సురలు, అసురులు. క్రింది ఖాళీలను నింపండి. నీ నిజ రూపం ఏర్పడ జూచి గాని నా తలమానికము నీకు నీయ. సో నీ నిజ రూపం ఏర్పడ జూచి గాని నా తలమానికము నీకు నీయ. అనిల జుండంతలో అలితి అయి నిలిచే వనిత శిరోమణి వలనొప్ప అందికొని మ్రొక్కి సీత వేడ్కొని వేడ్క నరిగే. కలిపి పదాలను రాయండి. సముద్రము ప్లస్ ఏ లీల. సముద్రము ప్లస్ ఏ లీల, సముద్రమే లీల. రూపము ప్లస్ ఎట్టిదో, రూపమెట్టిదో. రూపము ప్లస్ ఏర్పడ, రూపమేర్పడ. విక్రమ ప్లస్ ఆస్పదంబు, విక్రమాస్పదం. ఈ యొక్క పదాలను విడదీసి రాద్దాము. భీషణాకారుడగును అగుచు, అప్పుడొసంగుట. భీషణ ప్లస్ ఆకారుడగుచు, అప్పుడొసంగుట, అప్పుడు ప్లస్ ఒసంగుట. క్రింది మాటలను ఎవరు ఎవరితో అన్నారో వివరించండి. నీ నిజ రూపం ఏర్పడ జూచిగాని నా తల మాణికం నీకు నీయా. సీతాదేవి హనుమంతునితో పలికిన మాటలు ఇవి. అసమాన గాత్రవో అంజనపుత్ర విసుమాన మీ రూపము వెసదుచు. ఈ మాటలు సీతాదేవి అంజనీ పుత్రుడితో పలికినవి. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో జవాబులు రాయండి. తర్వాత ఇక్కడ పర్యాయ పదాలు చూద్దాము. క్రింది వాటికి పర్యాయ పదాలు తెలుసుకుందాము. అతివ అంటే స్త్రీ, వనిత, మగువ. హనుమంతుడు అంటే అనిలుజుడు, వాయుపుత్రుడు, చిరంజీవి. సీత అంటే జానకి, మైథిలి, ధరణిజ. ఈ యొక్క పాఠంలో వ్యుత్పత్తి అర్థములు: అనిలజుడు, వాయుపుత్రుడు, హనుమంతుడు. సురలు చావులేని వారు, దేవతలు. ఇక్కడ క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. సముద్రాన్ని దాటింది ఎవరు? సముద్రాన్ని దాటింది ఆంజనేయుడు లేదా హనుమంతుడు. హనుమంతుడు విశ్వరూపాన్ని ఎవరికి చూపించాడు? హనుమంతుడు విశ్వరూపాన్ని సీతాదేవికి చూపించాడు. హనుమంతుడు కొనియాడింది ఎవరు? హనుమంతుడిని సీతాదేవి కొనియాడింది. సీత హనుమంతుడికి ఏమి ఇచ్చింది? సీతాదేవి తన శరీరము, తన చీర కొంగున ముడివేసి ఉన్నటువంటి శిరోభూషణాన్ని తీసి ప్రేమతో హనుమంతునికి ఇచ్చింది. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి. తన వద్దకు వచ్చినటువంటి హనుమంతునితో సీత ఏమంది? తన వద్దకు వచ్చినటువంటి హనుమంతునితో సీత ఇలా అనింది: నిన్ను చూస్తే సామాన్యుడిగా కనపడుతున్నావు. సముద్రాన్ని ఏ విధంగా దాటావు? చాలా బలాపరాక్రమాలు కలిగినటువంటి నీ అసలు రూపం ఏమిటో చూపు. నేను నీ నిజ రూపాన్ని చూసి కానీ నా శిరోభూషణాన్ని నీకు ఇవ్వను అని సీత హనుమంతుడితో పలికింది. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ఏ విధముగా ఉపసంహరించుకున్నాడు? హనుమంతుడు ఆకాశము దాకా తన శరీరాన్ని పెంచి భయము కలిగే విధముగా మహాకాయుడై నిలవగా తన విశ్వరూపాన్ని చూసి భయపడినటువంటి దేవతలు వేడుకొనగా తిరిగి తన నిజరూపాన్ని పొందినటువంటి శ్రీ మహావిష్ణువులాగా వాయుపుత్రుడు వెంటనే తన నిజరూపములో నిల్చున్నాడు. చూడామణి ప్రధాన పాఠ్య సారాంశం వచ్చేసి మీ మాటల్లో రాయండి అని ఇచ్చినారు. మొత్తము సారాంశం అనేటువంటి అక్కడ ఉన్నది. మొత్తము దాన్ని చూసి అలాగే రాయండి.